అందరికీ నమస్తే అండి. రీసెంట్ గా భారతదేశం మొత్తం బర్డ్ ఫ్లూ అనే పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? నార్మల్ గా మనం మనుషుల్లో సీజనల్ కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ చూస్తూ ఉంటాం కదా. సేమ్ అలానే బర్డ్స్ లో కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా సీజనల్ ఫ్లూ అనేది వస్తుంది. దాన్నే మనం బర్డ్ ఫ్లూ అని పిలుస్తాం. జనరల్ గా బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ టు బర్డ్స్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. బట్ కొన్ని రేర్ సిచ్యుయేషన్స్ లో బర్డ్స్ నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. బర్డ్ ఫ్లూ వచ్చిన వాళ్ళల్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే జనరల్ గా ఫ్లూకున్న సిమ్టమ్సే ఉంటాయి. అంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అండ్ వీక్నెస్, ఇంకా కొంతమందిలో అయితే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ కూడా ఉంటుంది. ఇక మెయిన్ పాయింట్కి వస్తే చికెన్ తినొచ్చా లేదా అనే పాయింట్కి వస్తే మాక్సిమం కొద్ది రోజులు చికెన్ తినకోకుండా ఉండడమే మంచిది. ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే గిన అట్లీస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసి మాత్రమే తినాలి. అలా చేస్తేనే ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది కంప్లీట్ గా డెడ్ అయ్యి మనకు బర్డ్ ఫ్లూ రాకోకుండా ఉంటుంది.